కళ్యాణి తమ్ముడు ఎక్కడున్నాడు? కార్తీక్ బావనా పైన ఉన్నాడు బావా. పైన ఒక్కడు ఏం చెప్తాను పిచ్చోని లెక్క. ఒకసారి కిందికి రమ్మని మనతో మాట్లాడదాం. ఇంకేముంటది బావా, ఆ కావ్య గురించి ఆలోచించుకుంటా పైన బాధపడుకుంటూ కూర్చొని ఉంటాడు. ఇట్లా అమ్మాయి గురించి బాధపడకుండా కూర్చుంటే ఏమత్తది చెప్పు? వాడు ఎంత చెప్పినా అర్థం చేసుకోవట్లేదు కదా. ఇప్పుడు ఏం చేద్దాం మనం? మరి ఏం చెప్పాలి బావా, ఎన్నోసార్లు చెప్పిన తనకి అమ్మాయిని మర్చిపో, వాళ్ళ ఫ్యామిలీకి మన ఫ్యామిలీకి సెట్ అవుతుంది అంటే అస్సలు అర్థం చేసుకుంటలేడు. ఎందుకండి ఇప్పుడు ఏమైందని అట్లా మాట్లాడుతున్నారు? నీకు చెప్తా కానీ నువ్వు మళ్ళీ అమ్మ నాన్నతో ఇట్లా ఏమనకే. తమ్ముడు ఆ లవ్ చేసిన అమ్మాయిని కావ్య అమ్మాయిని మ్యారేజ్ చేసుకుంటా అని చెప్పేసి ఇంట్లోకి వెళ్ళిపోయాడు. ఏంటి కార్తీక్ అంత పని చేసిండా? అసలు ఆయన ఏమనుకుంటున్నాడండి? ఏమోనే, ఇక నేను కళ్యాణి తమ్మునికి ఫోన్ చేసి ఎంతో రిక్వెస్ట్ చేసి అరే ఇక మీ ఇద్దరు పెళ్ళి నేను చేస్తారా అని చెప్పేసి మాట ఇస్తే మళ్ళీ తిరిగి వచ్చిండు వాడు. అసలు కార్తీక్ ఏమనుకుంటున్నాడండి? ఎవరు భయం లేకుండా ఉంటే ఊర్లో మన పర్వ ఏం కావాలి? ఒకసారి రమ్మనండి మాట్లాడదాం. అదేనే ఇప్పుడు నేనేం చెప్పినా కూడా వాడు ఇనే స్థాయిలో లేడు. సో రేపు ఏమన్నా అయితే నా మీదకి వస్తుంది, అట్లా నాకు భయం అవుతుంది. అందుకే నేను అమ్మ నాన్నకి ఈ విషయం చెప్దాం అనుకుంటాను. బావా వాళ్ళు పెళ్లి చేసుకుంటాను వెళ్తే నువ్వేగా చెప్తే తిరిగి వచ్చింది. ఇప్పుడు నువ్వు అత్త మామ చెప్తా అంటే బావ బాధపడ్డా? కళ్యాణి మనం చెప్తే విన్నటోడు అయితే వాడితో మాట్లాడుతున్నావు, వాడు ఏం అర్థం చేసుకోవట్లేదు కదా. అందుకే అమ్మ నాన్నతో ఇట్లా ఒకసారి చెప్పేసి అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకుందాం. మా అమ్మ లేదు కదా, కార్తీక్ ఫోన్ చేద్దాం. హలో హలో కార్తీక్, మీ ఇంట్లో సిచ్యువేషన్ ఎట్లుంది ఇప్పుడు? ఓకేనా అంతా? ప్రస్తుతానికైతే మా ఇంట్లో ఓకేనే. మరి మీ ఇంట్లో ఓకేనా? ఏం ఓకే కార్తీక్, మా అమ్మకు మా అన్నకి ఇద్దరికి డౌట్ వచ్చింది నేను కలవనీకి వచ్చినా అని చెప్పి ఏదో ఒకటి చెప్పి కవర్ చేసిన. ఇక అవునా, సరేలే, నువ్వైతే జాగ్రత్తగా ఉండవే. మా ఇంట్లో అయితే ఓకే. సర్లే కార్తీక్, నిన్న మా అమ్మ ఒక మాట అన్నది, నువ్వేమైనా తప్పు చేస్తే మళ్ళీ మందు తాగి చచ్చిపోతా అని చెప్పి. ఆ మాట విన్న తర్వాత నుంచి నాకు మనసులో పడతలేదు అసలు. అవన్నీ కామనే, ఎవరింట్లైనా కూడా ఇక్కడ దాకా వస్తే పేరెంట్స్ చనిపోతానే బెదిరిస్తారు. అవన్నీ పట్టించుకోవద్దు. పట్టించుకోకుండా ఏం చేద్దాం కార్తీక్? అసలే ఫుల్ భయం వేస్తుంది. నెక్స్ట్ ఏం చేద్దామో చెప్పు నువ్వే. ప్రస్తుతానికైతే ఏం లేదే, మా అన్నతో ఇంతవరకు అయితే ఏం మాట్లాడలే. కానీ మా అన్న అయితే మాట ఇచ్చింది కదా మన ఇద్దరిని కలుపుతా అని చెప్పేసి. వెయిట్ చేద్దాం ఇక కొన్ని రోజులు. తొందరగా మీ అన్నతో మాట్లాడు కార్తీక్, నాకు ఏం చేయాలో అర్థమైతలేదు. మొన్న వెళ్ళినప్పుడే పెళ్లి చేసుకొని వచ్చేస్తే అయిపో. మీ అన్న మాట విని ఇంటికి వచ్చేసినాం. ఇప్పుడు మా అన్న ఇలాగా మాట ఇచ్చింది కదా, నాకైతే మా అన్నమే నమ్మకం ఉన్నది. సరే కార్తీక్, మా అమ్మ రేషన్ బియ్యం కోసం పోయినట్టున్నది, వస్తాను కావచ్చు. నేను వీలు చూసుకొని మళ్ళీ కాల్ చేస్తాను నీకు. బాయ్. సరేనే, నువ్వైతే జాగ్రత్తగా ఉండు. ఎప్పుడు వీలైనా కూడా నాకు ఫోన్ చేశారనా? ఓకే కార్తీక్.